హలో ఫ్రెండ్స్, ఒక మంచి సినిమా గురించి నేను మీకు చెప్పాలని వచ్చేసాను. ఇది తమిళ్ వర్షన్ ఒరిజినల్‌గా, కానీ తెలుగులో కూడా డబ్ అయింది. ఓటీటీలో అయితే నేను ఈ సినిమా చూసాను. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా మిస్ అవ్వకుండా సినిమానైతే చూడండి. సినిమా పేరొచ్చి 'కుటుంబస్థాన్'. ఈ సినిమాలో హీరో చేస్తున్న ఆ పాత్రను చూస్తే కనుక ఖచ్చితంగా ఇది మన తమ్ముడికో, మన అన్నయ్యకో లేదా మన అనుకున్న వారికి ఎవరికో ఈ పాత్ర జరిగే ఉంటుంది. లేదా మనకు తెలిసిన వాళ్ళకి జరిగింది అనే లైఫ్ స్టైలు మనకి కనపడుతుంది సినిమా మొత్తం కూడా. సో, అటువంటి ఇబ్బందుల్లో, ఇరకాటంలో ఉన్నప్పుడు ఒక హీరో ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అలాగే ప్రేమించి పెళ్లి చేసుకున్నాక ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తాడు. ఒక తల్లి మాట కోసం కొడుకేం చేస్తాడు. తండ్రి మాట కోసం కొడుకేం చేస్తాడు. భార్య కోసం భర్తగా తనేం చేస్తాడు అనేది, ఒక ఫ్రెండ్షిప్ కోసం తనేం చేస్తాడు. తన లైఫ్‌ని ఎట్లా మార్చుకున్నాడు, ఎలా మారిపోయింది, ఏమవ్వాలనుకుంటాడు అనే ఈ యొక్క కాన్సెప్ట్‌ల మీదయితే ఈ సినిమా మొత్తం వెళ్తూ ఉంటుంది. సో, ఒక లోయర్ మిడిల్ క్లాస్‌లో ఉన్న ఒక వ్యక్తి ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఎలా ఉంటుంది అని చూపించడం అయితే చాలా బాగా చూపించాడు. సో, ఇది చూస్తున్నంత సేపు కూడా చాలా బాగా అనిపిస్తుంది సినిమా అయితే. నిజమే కదా! ఈ లైఫ్‌ని అందరం ఇలాగే లీడ్ చేస్తాం కదా అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే గనక, ఒక మంచి సినిమానైతే మీకు ఇది నేను రిఫర్ చేసినట్టుగానే ఫీల్ అవుతాను. ఈ సినిమా చూసినప్పుడు మీరు కూడా చాలా బాగుంది, నిజమే కదా! కొంతమంది నిజంగానే ప్రజెంట్ లైఫ్‌లో ఇలాగే ఉంటున్నారు కదా అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇందులో హీరో క్యారెక్టర్‌గా వేసిన మణికందన్ కావచ్చు, అలాగే హీరో బామర్దిగా ఉన్న తన క్యారెక్టర్ కావచ్చు. సో, ఓవరాల్‌గా అయితే ఇక్కడ కాన్సెప్ట్ అయితే కుటుంబంలో జరిగే ఒక ఎమోషన్స్‌నైతే చాలా బాగా ఎలివేట్ చేశారు. దాన్ని ఈ తీసుకొచ్చే క్రమంలో కామెడీ కూడా జనరేట్ అవుతుంది. ఒక వ్యక్తి ఎంత ఫేస్ చేస్తాడు, తనలో తాను ఎంత మదన పడతాడనే కాన్సెప్ట్ అయితే ఈ సినిమాలో చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. అదేంటి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా సినిమా అయితే చూడండి. నేను చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్ గనుక మీకు నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్‌ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.